శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనిషి భగవంతుని సాధన చేస్తూ మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటినీ కూడా సాధన రూపకంగా ఎలా సాధన చేస్తే సత్కర్మలని చేయటానికి మనసు ఎలా అంగీకరిస్తుంది అనే దాని మీద ముందుగా ప్రాపంచికమైనటువంటి విషయాలన్నిటినీ మనము ఆలోచనలన్నిటినీ కూడా మనసులో దూరంగా ఉంచుతూ ఎప్పుడు మనిషి ప్రశాంతంగా నిర్మలమైనటువంటి చిత్తముతో ఆనందంగా భగవంతుణ్ణే మనసులో తలుచుకుంటూ వీలైనంత వరకు ఏకాగ్రతగా కొన్ని గంటలు కావచ్చు, లేకపోతే కొన్ని నిమిషాలు కావచ్చు, ప్రశాంతంగా నిర్మలంగా కళ్ళు మూసుకొని వీపు చక్కగా ఉంచుకొని ధ్యానంలో నిమగ్నమైతూ ఆ ధ్యానంలో కళ్ళు మూసుకున్నా కూడా మనసు మన దృష్టి ఆ భగవానుడైనటువంటి ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ లేదు పరమేశ్వరి దేవిని ధ్యానిస్తూ నిశ్చలంగా ప్రశాంతంగా హాయిగా కూర్చోగలిగితే రోజు ఆ విధంగా సాధన చేసుకుంటూ పోతూ ఉంటే శరీరము మనకు ఆసన సిద్ధి కలిగి శరీరం అనుకూలంగా మారుతూ ఉంటుందన్నమాట. తీసుకునేటువంటి ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటూ ఎప్పుడు కూడా మనసులో ఎలాంటి దురుద్దేశమైనటువంటి ఆలోచనలు కలగకుండా 24 గంటలు నిద్రావస్థలో ప్రశాంతంగా ఏకాగ్రతగా మనసుని భగవంతునిపైనే లగ్నం చేస్తూ ఆ శివుణ్ణి ధ్యానిస్తూ ఆ మనసులో ఆ శివనామస్మరణ నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రాపంచికమైన విషయాలపై మనసు దూరం అవుతూ పోతూ ఉంటుంది. అలా దూరం అవుతూ ఉంటే మనలో ఉన్నటువంటి కామము, క్రోధము, మదము, లోభము అనేటువంటి ఈ వికారాలన్నీ కూడా మనసులో నుంచి దూరమైపోతూ ఉంటాయి. అప్పుడు ప్రశాంతమైనటువంటి ఆలోచనలు కలిగి చిత్తం శుద్ధి అయిపోతూ నిరంతరము ఏకాగ్రతగా భగవంతునిపైనే మనసు లగ్నమవుతూ ఉంటుంది. అలా భగవంతునికి దగ్గరవుతూ ఉంటే మనిషిలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా ఉత్పన్నమయ్యి యాక్టివేట్ అవుతూ ఆ చక్రాలని మనం దర్శిస్తూ సాధన ఎంత ఎక్కువగా చేసుకుంటే మనిషి ఎంత త్వరగా ఈ ప్రపంచ విషయాల నుండి ఈ సంసారికమైనటువంటి బంధనాల నుండి బయటపడటానికి ఎంతగానో ఈ ధ్యానం ఉపయోగపడుతూ ఉంటుంది. అలా కాకుండా చేయవలసినటువంటి సమయానికి సదాచారం అంటారన్నమాట. ఈ సదాచారం లేకుండా నిద్రించే సమయంలో మేలుకొని భగవత్ సేవ చేసే సమయంలో నిద్రించుట, ఇలా వికారాలుగా మనిషి తయారవుతుండే కొద్దీ అంటే రాత్రి 12-1 గంట వరకు మేలుకొని అక్కరకు రానివన్నీ ఆలోచనలు, అక్కరకు రానివన్నీ చర్చలతో సమయం వృధా చేసుకుంటూ ఉంటే తెల్లవారుజామున రాత్రకాలమే సూర్యోదయానికి ముందే నిద్ర నుండి మేలుకొని స్నానాది సంధ్యా జప కార్యక్రమాలు చేయాల్సిన ఆ సమయంలో గాఢ నిద్రపోతూ 10-11కు లేస్తూ ఉంటే మనిషి బుద్ధి మందగిస్తూ ఉంటుంది. దానివల్ల సోమరితనం అలవాటవుతూ ఉంటుంది. మనం చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా చేయలేకపోతూ ఉంటాం. అలా కాకుండా సాధనగా మన శాస్త్రాలు చెప్పినట్టు మన ఋషులు ఆచరించి చూపించిన విధానాన్ని గాన మనిషి కొద్దిగన్నా అలవాటు చేసుకుంటూ ఉంటే దాని వలన మనకు మంచి ఆరోగ్యము, మంచి ఆలోచనలు ఇలా కలిగి జీవితం సద్వినియోగం చేసుకోవటానికి ఎంతగానో
ఏకాగ్రత ఉపయోగపడుతూ ఉంటుంది. ఏకాగ్రతగా ఉండటం వలన, ఏకాంతంగా ఉండటం వలన భగవంతునికి దగ్గరవటం కోసము ఎంతగానో ఈ ఒంటరితనం, ఏకాగ్రత, ఏకాంతత ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఆ ఏకాంతాన్ని భగవంతునిపై మనసుని లగ్నం చేసి మన మనస్సు ద్వారా ఆ భగవంతుణ్ణి చేరుకొని ఆ భగవంతునితో అమేకమైపోవటం కోసం సాధన చేసుకుంటూ ఉండాలి. వీటి వలన మనిషి చేయవలసినటువంటి సత్కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటే త్వరగా మోక్షం సిద్ధించటానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి చేసేటువంటి ఈ సత్కర్మల ఫలితంగా భగవంతుడి అనుగ్రహం కలుగుతూ